శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. కొచ్చి, జెడ్డా నుంచి వస్తున్న ఇండిగో విమానాల్లో ఆర్టీఎక్స్ అమర్చినట్లు ఆగంతకులు మెయిల్ పంపారు. బాంబు బెదిరింపు మెయిల్తో ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. తనిఖీలు నిర్వహించారు. ఈ ఏడాదిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 30కి పైగా బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, ఎయిర్పోర్ట్ కు సంబంధించి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. ఇవి తరచుగా వస్తూ ఉంటాయి, మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు అయితే వచ్చింది. కోల్కతా నుంచి శంషాబాద్ కు వస్తున్న ఇండిగో ఫ్లైట్ పై మొదటిసారి లేజర్ లైట్ అయితే లేజర్ లైట్ తో కొంతమంది వ్యక్తులు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ దాడిలో అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే అప్రమత్తమైన పైలట్ వెంటనే ఏటీసీ అధికారులకు అత్యవసరంగా ల్యాండింగ్ కోసం అనుమతి కోరగా వెంటనే ఏటీసీ అధికారులు కూడా అత్యవసరంగా విమానానికి ల్యాండింగ్ అయితే అనుమతించారు. అయితే ఈ ఘటనపై ఏటీసీ అధికారులకు పైలట్ ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే విమానం ప్రయాణించే సమయంలో లేజర్ లైట్ దాడి జరిగితే ఆ రన్వే పై వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లైటింగ్ అలాగే అక్కడ టేక్ ఆఫ్ ల్యాండింగ్ లో ఆధారపడి ఉంటాయి. సో అకస్మాత్తుగా లేజర్ లైట్లు కాంతులు కానీ ఒకవేళ పైలట్ వైపు మళ్ళీతే అక్కడ వాళ్ళ దృష్టి తీవ్ర ప్రభావానికి లోనవుతుంది. అక్కడ కొంత గందరగోళం ఏర్పడుతుంది. సో ఈ లేజర్ లైట్ల వల్ల కూడా ఫ్లైట్లకు ప్రయాణాలకు కొంత ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఈ సంఘటన ఎలా ఉంటే మరో 2 ఇండిగో విమానాలకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. కొచ్చి నుంచి హైదరాబాద్ కు వస్తున్న 6E553 ఇండిగో ఫ్లైట్ లో అలాగే జెడ్డా నుంచి హైదరాబాద్ కు వస్తున్న 6E682 ఇండిగో ఈ 2 విమానాల్లో ఆర్డీఎక్స్ అమర్చినట్లు గుర్తు తెలియని అగంతకుడు ఒక మెయిల్ అయితే పంపించాడు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఇదే విషయాన్ని ఎయిర్పోర్ట్ అధికారులకు తెలియజేశారు. వెంటనే అత్యవసరంగా ల్యాండ్ చేసి ప్రయాణికులందరినీ దించివేసి ఆ 2 ఫ్లైట్లలో తనిఖీలు చేపట్టగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు బాంబు లేకపోవడంతో ప్రస్తుతం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. తరచుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపులు రావడం పరిపాటిగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 35 సార్లు పైగానే బాంబు బెదిరింపులు మెయిల్స్ అయితే వచ్చాయి. దీనిపై ఎయిర్పోర్ట్ అధికారులు కూడా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే తరచుగా బాంబు బెదిరింపులు రావడంతో అటు ప్రయాణికులతో కావచ్చు, భద్రతా సిబ్బంది కావచ్చు, ఇతర ఎయిర్పోర్ట్ అధికారులు కావచ్చు, వీళ్ళంతా గందరగోళానికి భయోందనకు గురవుతున్నారు. తరచుగా విమానాల ల్యాండింగ్ అలాగే ఆ టేకాఫ్ సమయాలను కూడా మారుతూ ఉన్నాయి. సో దీనిపై ఎయిర్పోర్ట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి ఇది ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ విభాగానికి పంపించాలని కూడా ప్రస్తుతం ఆలోచనలు అయితే ఉన్నారు. డార్క్ వెబ్ ద్వారా మెయిల్స్ పంపడంతో ఎక్కడి నుంచి పంపిస్తున్నారు అనేది ప్రస్తుతం గుర్తించడం కష్టతరంగా మారింది. నీలిమా, థ్యాంక్ యూ మణికంఠ.